ఆదేశిక సూత్రాలు. ఆదేశిక సూత్రాలను 4వ భాగంలో పొందుపరిచారు. ఎలా అంటే బిఎన్ రావు సమర్పించిన రాజ్యాంగం మొదటి ముసాయిదాలో 3వ భాగంలోని న్యాయ సంరక్షణ లేని హక్కులుగా పేర్కొన్న అంశాలను ఆదేశిక సూత్రాలుగా పేర్కొంటూ 4వ భాగంలో పొందుపరిచారు. ఆదేశిక సూత్రాలలో ఆధునిక యుగాన్ని సంక్షేమ యుగంగా, ఆధునిక రాజ్యాలను సంక్షేమ రాజ్యాలుగా వర్ణిస్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశిక సూత్రాల గురించి ఏమని పేర్కొన్నారంటే, సామాజిక ఆర్థిక రంగాల్లో ప్రజాస్వామ్యాన్ని సాధించకపోతే ఎంతో కష్టపడి సాధించుకున్న రాజకీయ ప్రజాస్వామ్యం విలువ లేకుండా పోతుందని ఆయన పేర్కొన్నారు. ఈ నియమాలకు న్యాయ సంరక్షణ లేదు. అయినప్పటికీ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు మాత్రం ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. అందువలనే వీటిని విస్మరించడానికి అవకాశం లేదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వివరించారు. ఈ ఆదేశిక సూత్రాలను ఐర్లాండ్ నుండి గ్రహించారు. ఐర్లాండ్ మాత్రం వీటిని స్పెయిన్ నుండి గ్రహించింది. ప్రాథమిక హక్కులకు ఆదేశిక సూత్రాలకు ఉన్న తేడా ఏంటంటే, ప్రాథమిక హక్కులు వ్యక్తి స్వేచ్ఛ, రాజకీయ ప్రజాస్వామ్యాన్ని సాధించడానికి ఉద్దేశించబడింది. అయితే ఆదేశిక సూత్రాలు ఆర్థిక మరియు సామాజిక ప్రజాస్వామ్యాన్ని సాధించడానికి సంబంధించింది.